Good morning, friends. This is Polaro, EHS expert. Welcome to SPR EHS Talks. Today we will discuss about safety induction training program, the employee first day at site. Safety induction is mandatory for all new persons who are going to work in site, whether he is management personnel, site execution team, or visitors. In safety induction, we are educating them regarding the site safety rules, regulations, potential hazards, safety measures, and proper use of personal protective equipment, etc. After safety induction training, entry pass and PPEs will be provided, which are mandatory for entry in the ప్రాజెక్ట్ సైట్. సేఫ్టీ ఇండక్షన్లో కంపల్సరీ మనం చెప్పవలసింది ఏంటంటే ఎవరు వచ్చినా, మేనేజ్మెంట్ స్టాఫ్ వచ్చినా, విజిటర్ వచ్చినా అందరికీ కూడా సేఫ్టీ ఇండక్షన్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. సేఫ్టీ ఇండక్షన్లో ఏంటంటే వాళ్ళకి మనం సేఫ్టీ గురించి ఎడ్యుకేట్ చేస్తాం. సేఫ్టీ ఇండక్షన్ ట్రైనింగ్లో సైట్లో ఏ విధమైన యాక్టివిటీ జరుగుతున్నాయి, ఏ విధమైన ప్రమాదాలు ఉన్నాయి, దానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి మనం ఇందులో సేఫ్టీ ఇండక్షన్ టైంలో వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం. తర్వాత వాళ్ళకి పీపీఈస్ ఇస్తాం, ఎంట్రీ పాస్ ఇస్తాం. ఇది తీసుకున్న తర్వాత వాళ్ళకి సైట్ ఎంట్రీకి పర్మిషన్ వస్తుంది. అట్లాగే సేఫ్టీ ఇండక్షన్ ట్రైనింగ్లో మనం డిస్కస్ చేయవలసిన కొన్ని పాయింట్ల గురించి మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అబౌట్ నేచర్ ఆఫ్ ప్రాజెక్ట్ అనేది ఏం జరుగుతుంది, ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ నడుస్తుంది, ప్రాజెక్ట్కి సంబంధించిన ఆర్గనైజేషన్స్, క్లయింట్ ఎవరు ఉన్నారు, కాంట్రాక్ట్ ఎవరు ఉన్నారు, ఆ డీటెయిల్స్ గురించి, వాట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ అనేది గురించి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సెకండ్ వన్ పాలసీస్ అండ్ సర్టిఫికేషన్, అలాగే సేఫ్టీ పాలసీ, క్వాలిటీ పాలసీ, అట్లాగే కంపెనీ యొక్క సర్టిఫికేషన్, ISO సర్టిఫికేషన్, క్వాలిటీ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్, సేఫ్టీ మేనేజ్మెంట్, ఈ ISO సర్టిఫికేషన్ కోసం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. థర్డ్ పాయింట్ వచ్చి ఎమర్జెన్సీ ప్రిపేర్నెస్ ప్లాన్. ఇన్ కేస్ సైట్లో ఏదైనా ఎమర్జెన్సీ జరిగింది, ఆ టైంలో మనం తీసుకోవాల్సిన ఇమీడియట్ యాక్షన్, ఎమర్జెన్సీలో ఏ విధమైన ఎమర్జెన్సీని ఓవర్కమ్ చేయడానికి మనకి రెడీగా ఉండే టీమ్స్, ఫైర్ టీమ్ కానివ్వండి, మెడికల్ టీమ్ కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ టీమ్ కానీ ఆ ఎమర్జెన్సీ ప్రిపేర్నెస్ ప్లాన్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అట్లాగే ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్. ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ అంటే ఇన్ కేస్ ఏదన్నా సైట్లో వర్క్ చేసినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగిందంటే ఆ ప్రమాదాన్ని దాని గురించి ఆ టైంలో వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకుంటే ఇమీడియట్లీ ఆ ప్రమాదం నుంచి బయటపడతారనే దాని గురించి ఈ ఎవాక్యుయేషన్ ప్లాన్లో ఒక మ్యాప్ రూపంలో వాళ్ళకి చూపించాలి. ఎవాక్యుయేషన్లో ఏంటంటే రూట్ మ్యాప్స్ ఉంటాయి, ఎమర్జెన్సీ అసెంబ్లింగ్ పాయింట్ ఏరియా ఉంటుంది, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. అట్లాగే వాళ్ళు పనిచేసే ఏరియాలో ఎక్కడ ఏ ఎమర్జెన్సీ అసెంబ్లింగ్ పాయింట్లు ఉంది, మనం పనిచేసేటప్పుడు ఏదైనా రిస్క్ జరిగితే ఏ పాయింట్కి తొందరగా రీచ్ అవ్వాలనేది ఎవ్రీథింగ్ అంతా కూడా రూట్ మార్క్స్తో, నేమ్ బోర్డ్స్తో డిస్ప్లే ఉంటుంది. దీన్ని ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ అంటారు. నెక్స్ట్ వచ్చి ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయాలి. లైక్ పోలీస్, ఫైర్, అంబులెన్స్, ఇవన్నీ ఎమర్జెన్సీ కామన్ నెంబర్స్ ఉంటాయి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే సైట్లో ఉండే ఎమర్జెన్సీ ఫస్ట్ మెడికల్ ఎమర్జెన్సీది మెడికల్ నెంబరు, అంబులెన్స్ నెంబరు, అలాగే సైట్లో మెయిన్ కీ పర్సన్స్ ఎమర్జెన్సీ నెంబర్స్ కూడా వాళ్ళకి డిస్ప్లే చేసి చూపించాలి. వాళ్ళకి ఆ నెంబర్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలి. అట్లాగే ఎక్కడెక్కడ డిస్ప్లే చేసామనేది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ట్రాఫిక్ అండ్ సేఫ్టీ సైనేజ్ గురించి మనం డిస్కస్ చేయాలి. అంటే మన సైట్లో అరేంజ్ చేసిన సేఫ్టీ సైన్ బోర్డ్స్ కానీ సైనేజెస్ గురించి కంపల్సరీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే సైట్లో మ్యాండేటరీ, కాషనరీ సైన్ బోర్డ్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్ బోర్డ్స్, ఈ టైప్ ఆఫ్ సైన్ బోర్డ్స్ ఉంటాయి. అవి వర్క్ రిలేటెడ్ సైన్ బోర్డ్స్ ఉంటాయి. వీటి గురించి వాళ్ళకి కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అట్లాగే దానివల్ల ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ స్పీడ్ లిమిట్ ఉంది, సైట్లో స్పీడ్ లిమిట్ ఎంత ఉండాలి, 20, 30 స్పీడ్ లిమిట్ ఉండాలి, ఆ సైన్ బోర్డు ఉంది, దాని గురించి అని వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, పీపీఈస్. సైట్లో పనిచేసే ప్రతి ఒక్కరికి రిక్వైర్డ్ పీపీఈస్ కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. అట్లాగే పీపీఈస్ గురించి చెప్పాలి. వాట్ ఈస్ ద పీపీఈ యూజ్ అనేది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏ టైప్ ఆఫ్ పీపీఈ ఏ వర్క్ వాడాలనేది కూడా వాళ్ళకి పీపీఈ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చి డిఫెన్సివ్ డ్రైవింగ్. డ్రైవర్స్కి అందరికీ ఏ విధంగా డ్రైవ్ చేయాలి, సైట్లో వెహికల్ మూవ్మెంట్ ఎలాగుంది, అట్లాగే వెహికల్ మూవ్మెంట్ టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది వాళ్ళకి కంపల్సరీ ట్రాఫిక్ రూల్స్, వెహికల్ రూల్స్ అన్నీ కూడా కంపల్సరీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ వర్క్ రిలేటెడ్, సపోజ్ హైట్ వర్క్ జరుగుతుంది, సో వర్క్ ఎట్ హైట్ సేఫ్టీ గురించి, పాల్ ప్రొటెక్షన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. 2 మీటర్ హైట్ నుంచి వర్క్ చేయాలంటే సేఫ్టీ బెల్ట్ యూజ్ చేయాలని, అట్లాగే ప్రాపర్ ప్లాట్ఫామ్స్ ఉండాలని, ఎవరైతే వర్క్ చేస్తున్నారో అక్కడ సరౌండింగ్ ఏరియా నుంచి కొంచెం దూరంగా ఉండాలని, పాలయ్యే మెటీరియల్ ఉంటాయి కాబట్టి దూరంగా ఉండాలని చెప్పేసి ఇలాంటి సైన్ బోర్డ్స్ ఉంటాయి. అట్లాగే బార్గేషన్స్ అవి చేసి ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ సేఫ్టీ.
సైట్లో కేబుల్ మేనేజ్మెంటు, అలాగే స్విచ్ బోర్డ్స్, ఎల్సీబీలు, ఆర్సీబీలు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే సైట్లో ఇన్ కేస్ అది ఏదైనా ఎమర్జెన్సీ ఎలక్ట్రికల్ ఎమర్జెన్సీ జరిగితే ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఎలక్ట్రీషియన్ ఏ కలర్ హెల్మెట్ పెట్టుకుంటాడు అనేది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్వేషన్ సేఫ్టీ. ఎక్స్వేషన్ గురించి మన సైట్లో మెయిన్ ఏదైనా యాక్టివేట్ చేయాలంటే ఫస్ట్ సివిల్ యాక్టివేట్ చేయాలంటే ఎక్స్వేషన్ అనేది కంపల్సరీ. ఎక్స్వేషన్ చేయడానికి మిషనరీ వాడతాం, మ్యాన్ పవర్ వాడతాం. సో ఏ ఎక్స్వేషన్ చేసినా కానీ అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఫైర్ ప్రివెన్షన్. సైట్లో జరిగే రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి, రకరకాల ఏరియాలో ఏదన్నా ఇన్ కేస్ ఫైర్ అయిందంటే ఒక ఫైర్ని మనం ఎలాగా ఓవర్కమ్ చేయాలి, ఆ ఫైర్ని ఎలా మనం ఫైట్ చేయాలి, ఫైర్ ఎక్స్టెన్షన్స్ ఏముంటాయి సైట్లో, ఎక్కడ ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ ఉంటాయి అనే దాని గురించి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చి ఆర్ట్ వర్క్. మనం జరిగే సైట్లో ఆర్ట్ వర్క్ గురించి చెప్పాలంటే గ్యాస్కెటింగ్, వెల్డింగ్, గ్రైండింగ్ ఏదైతే ఆర్ట్ వర్క్స్ ఉన్నాయో వాటి గురించి, ఆ యాక్టివిటీ గురించి, దాంట్లో ఉండే హజార్డ్స్ అండ్ ప్రికాషన్స్ గురించి చెప్పాలి. నెక్స్ట్ పర్మిటివ్ వర్క్ సిస్టమ్. మరి వచ్చే వాళ్ళు ఏ వర్క్ చేసినా కానీ ప్రతి వర్క్కి పర్మిట్ తీసుకోవాలి. ఆ పర్మిటివ్ వర్క్ సిస్టమ్ ఎట్లా అబ్టెండ్ చేసుకోవాలి, ఏ ప్రికాషన్ తీసుకోవాలి, ఎవరు ఆథరైజేషన్ ఉండాలి, ఎవరు వెరిఫికేషన్ చేయాలి అనేది కూడా మొత్తం డీటెయిల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ హౌస్ కీపింగ్. సైట్లో పనిచేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా గుడ్ హౌస్ కీపింగ్ మెయింటైన్ చేయాలి. హౌస్ కీపింగ్ ఏముంటేనే కొన్ని ప్రమాదాలు తగ్గుతాయి, లేదంటే పూర్ హౌస్ కీపింగ్ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి దాని గురించి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ కెమికల్ సేఫ్టీ. సైట్లో రకరకాల కెమికల్ యూజ్ చేస్తారు, దానివల్ల రకరకాల ఎఫెక్ట్ జరుగుతాయి. ఆ కెమికల్ గురించి ముందుగా వాళ్ళకి ఈ సైట్లో ఈ కెమికల్ యూజ్ చేస్తున్నారు, దీనికి ఈ విధమైన ప్రికాషన్ తీసుకోవాలి, ఈ విధమైన హజార్డ్స్ ఉన్నాయి, దీనికి ప్రికాషన్స్ ఇలా తీసుకోవాలి అనే దాని గురించి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ సైట్లో ఉండే మిషనరీ అండ్ మిషనరీ సేఫ్టీ గురించి చెప్పాలి. మిషన్ దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి దూరంగా ఉండి వర్క్ చేయాలి. అలా ఏదైనా అన్గార్డ్ మిషన్ ఉంటే గార్డ్ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ మిషన్ దగ్గర లూజ్ క్లాత్ వేసుకుని మిషన్ దగ్గర వెళ్లకుండా ఉండాలి. అదే ఏదన్నా సెట్ డౌన్ వర్క్ చేయాలంటే ప్రజెంట్ ముందు లాగౌట్ అండ్ ట్యాగ్అవుట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే మిగతా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా ఇంకా మీ సైట్లో ఏదైతే జరుగుతున్నాయో ఆ యాక్టివిటీస్ కూడా వాళ్ళకి ఒక బ్రీఫింగ్ ఇవ్వాలి. అందులో ఉండే ప్రమాదాలు ఏంటి, ప్రికాషన్స్ ఏంటి దానికి కూడా బ్రీఫింగ్ ఇవ్వాలి. నెక్స్ట్ స్లిప్స్ అండ్ ట్రిప్స్ అండ్ ఫాల్స్. అంటే హజార్డ్ సైట్లో జరిగే చిన్న ప్రమాదాలు ఉంటాయి కదా, స్లిప్స్ కానీ ట్రిప్స్ కానీ, వాటి గురించి కూడా చెప్పాలి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్. సైట్లో ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఏంటంటే మనం ఏ విధమైన పొల్యూటెడ్ చేయకుండా మనం వర్క్ చేయాలి. సో దాంట్లో ఏంటంటే ఎయిర్ పొల్యూట్ అవ్వకూడదు, వాటర్ కానీ గ్రౌండ్ వాటర్ కానీ ఏది కూడా పొల్యూట్ అవ్వకూడదు. కాబట్టి దాంట్లో ఏంటంటే వేస్ట్ మేనేజ్మెంట్లో ఉంటుంది. మనం ప్రాపర్ వేస్ట్ మేనేజ్మెంట్లో సాలిడ్ మేనేజ్మెంట్, హజార్డస్ వేస్ట్ అది కూడా సాగ్రిగేట్ చేసేయాలి. ఆయిల్ స్పిల్లేజ్ కానీ ఈ విధమైనవన్నీ కంట్రోల్ చేయాలి. ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్లో వస్తాయి. నెక్స్ట్ వర్కింగ్ నియర్ అండ్ అబోవ్ వాటర్. ఎవరైతే వర్క్ నియర్ వాటర్లో కానీ అబోవ్ వాటర్ కానీ వర్క్ చేసినప్పుడు దానికి తగ్గ పీపీఈస్, అట్లాగే డేంజర్ బోర్డ్స్ ఇవన్నీ రెస్పెక్ట్ చేసి వాళ్ళు వర్క్ చేయమని చెప్పేసి దాని గురించి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. నెక్స్ట్ వర్క్ ప్లేస్ హైజెనిక్. ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో మనం వర్క్ చేసేటప్పుడు ఇంటర్వెల్లో, లంచ్ టైంలో ఏదైతే ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ కానీ, ప్రాపర్ డ్రింకింగ్ గురించి కానీ, వాళ్ళు వర్క్ చేసే ఏరియా క్లీన్గా పెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా వర్క్ ప్లేస్ హైజెనిక్లోకి వస్తాయి. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ లిఫ్టింగ్ యాక్టివిటీ. అంటే సైట్లో జరిగే మేజర్ లిఫ్టింగ్ యాక్టివిటీ గురించి, దాని గురించి స్లింగ్స్ గురించి, క్రెయిన్స్ గురించి, దాని టీపీఏ థర్డ్ పార్టీ గురించి, లిఫ్టింగ్ టూల్స్ గురించి ఎవ్రీథింగ్ దాంట్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ ఇన్ఫర్మేషన్. ఇన్ కేస్ సైట్లో ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు బిఫోర్ రీచింగ్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లేదా హాస్పిటల్ మన ఆల్రెడీ ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్ ఉంటాయి. సో ఆ బాక్సెస్ గురించి, అందులో ఉన్న ఐటమ్స్ గురించి, అక్కడ ఏదైనా ఇంజరీ జరిగితే బేసిక్ ఫస్ట్ ఎయిడ్ గురించి కూడా వాళ్ళకి తెలిసి ఉండాలి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ సైట్ బేసిక్ రూల్స్ కొన్ని ఉంటాయి. సైట్లో పనిచేసే ఎవరికైనా సరే, విజిటర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే సైట్కి వచ్చారంటే సమ్ బేసిక్స్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఎవరైనా సైట్లోకి ఎంటర్ అవుతున్నారంటే ఫస్ట్ ఎవరిని అప్రోచ్ చేయాలి, సెక్యూరిటీ దగ్గర అప్రోచ్ అవుతాం. సెక్యూరిటీ దగ్గర రిజిస్టర్ చేయించుకోవాలి, తర్వాత విజిటర్ పాస్ తీసుకోవాలి. నెక్స్ట్ సేఫ్టీ ఇండక్షన్కి అటెండ్ అవ్వాలి. ఆఫ్టర్ ఆల్ డాక్యుమెంటేషన్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత హెచ్ఆర్ దగ్గర నుంచి తర్వాత సేఫ్టీ ఇండక్షన్ ట్రైనింగ్ రావాలి. సేఫ్టీ ఇండక్షన్ ట్రైనింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాపర్ ఆల్ పీపీస్ వేర్ చేసుకుని సైట్లోకి వెళ్ళాలి. పీపీఎస్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ సైట్లో స్మోకింగ్ అనేది స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఉంటుంది. తర్వాత ఓన్లీ వాకింగ్ ఎక్కడ చేయాలంటే
చేయాలంటే ఎక్కడైతే మనం డెసిగ్నేటెడ్ ఏరియా ఉంటుందో వాకింగ్ పాత్లోనే చేయాలి. అనవసరంగా రోడ్లు క్రాసింగ్ పరిగెడతాం ఇలాగనేది సైట్లో చేసి ప్యానిక్ అవ్వకూడదు, ఎవరిని కూడా ప్యానిక్ చేయకూడదు. అలాగే కన్స్ట్రక్షన్ సైట్లో ఎప్పుడు కూడా స్పీడ్ లిమిట్ వచ్చి 20 ఉంటుంది, 20/h. ఎందుకంటే మేజర్ యాక్టివిటీస్ జరుగుతాయి కాబట్టి అంత స్పీడ్ వెళ్ళకూడదు. ఏ వెహికల్ అయినా సరే 20/h స్పీడ్ లిమిట్. నెక్స్ట్ ఇల్లీగల్ డ్రగ్స్ అంటే ఆల్కహాల్ కానీ, కన్జంప్షన్ ఆఫ్ ఇల్లీగల్ డ్రగ్స్, ఆల్కహాల్ కానీ ఇతర ఏ విధమైన మత్తు పదార్థాలు కానీ సేవించి సైట్లోకి రావడం కానీ, సైట్లో కన్జంప్ చేయడం కానీ చేయకూడదు. నెక్స్ట్ ఏదైనా సరే ఎవరైనా విజిటర్ సైట్లోకి వచ్చారంటే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి సైట్లో తిరగకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఏ ప్లేస్ ఎక్కడ ఉందో ఏంటని తెలియదు కాబట్టి ఎవరైనా ఒక కంపెనీ పర్సన్ నుంచి కంపెనీ చేసుకుని అతను కూడా సైట్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ ఏదైనా ఇన్ కేస్ ఏదైనా వర్క్ జరిగిలో కానీ, ఏదైనా వర్క్లో కానీ, ఏదైనా ఎమర్జెన్సీ జరిగినా కానీ అన్లెస్ ప్యానిక్ అయిపోయి రన్ చేయడం ఇలా చేయడం వల్ల మిగతా ఎంప్లాయీస్ కూడా భయపడుతుంది, వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. అందరూ కూడా ఒకేసారి ప్యానిక్ అయిపోయి ఇబ్బంది అవుతుంది. సో అటువంటి ఏమి చేయకూడదు. అలాగే సేఫ్ డిస్టెన్స్, మిషనరీకి ఇప్పుడు కూడా ఏదైనా సైట్లో పనిచేసే మిషనరీ ఉంటుంది, ఆ మిషనరీకి ఇప్పుడు కూడా మనం సేఫ్ డిస్టెన్స్లో దూరంగా ఉండాలి. అలా పార్కింగ్ కూడా డెసిగ్నేట్ ఏరియాలో వెహికల్ పార్క్ చేయాలి, ఎక్కడ కూడా అనవసరంగా పార్క్ చేయకూడదు. అదే ఇన్ కేసు ఏదైనా ఎమర్జెన్సీ సైరన్ విన్నా కానీ, ఏదన్నా ఎమర్జెన్సీ అని అలర్ట్ వచ్చినా ఇమీడియట్లీ మీ దగ్గరలో ఎవరైతే అక్కడ దగ్గరలో ఉంటారో అక్కడ అసెంబ్లీ పాయింట్ ఉంటుంది కదా, దగ్గరలో ఉన్న అసెంబ్లీ పాయింట్ రీచ్ అవ్వాలి. అలాగే ఏదైనా అన్సేఫ్ కండిషన్స్ ఏమైనా అబ్జర్వ్ చేస్తే ఇమీడియట్లీ రిపోర్ట్ చేయాలి. మీకు కూడా వచ్చిన పర్సన్ కానీ, ఆ సైట్ ఇంజనీర్ కానీ ఎవరైతే కన్సర్న్ ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ ఇది రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్ ఎవరైతే 2 వీలర్స్ ఇలాంటి వాటిలో వచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళకి ఏంటంటే సేఫ్టీ ఎలిమెంట్ అనేది కంపల్సరీ, బైక్ హెల్మెట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. ఎవరైతే కారు డ్రైవ్ చేసుకొస్తారో వాళ్ళకి కంపల్సరీ సేఫ్టీ బెల్ట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్స్ అనేది కూడా ఎవరైనా విజిటర్స్ వచ్చారు వితౌట్ పర్మిషన్ ఏ విధమైన ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకురాకూడదు, సైట్లో తీయకూడదు. అలాగే ఆర్మ్స్ అని అంటే వెపన్స్, ఏదో విధమైన గన్స్ కానీ వెపన్స్ కానీ అలాంటివి ఏం కూడా మనం సైట్లో అనేది క్యారీ చేయకూడదు. ఈ విధమైన సైట్ బేసిక్ రూల్స్ ఉంటాయి. ఎవరికైనా సరే కంపల్సరీ ఈ బేసిక్ రూల్స్ అన్నీ కూడా విజిటర్ అవనండి, ఎంప్లాయ్ అవనండి, ఎవరైనా సరే కంపల్సరీ ఈ రూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇందులో ఇంకా మీకు కొన్ని యాక్టివిటీ గురించి చెప్పాను. మీ సైట్లో ఇంకా ఏమైనా యాక్టివిటీ జరిగితే వాటి గురించి కూడా వాళ్ళకి ఇండక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ యాక్టివిటీస్ ఏదైతే యాక్టివిటీని అన్నీ కూడా నేను లైట్గా చెప్పుకుంటూ వెళ్ళాను. నెక్స్ట్ ఒక్కో యాక్టివిటీ గురించి బ్రీఫ్గా ఒక వీడియో చేసి మీకు నెక్స్ట్ ప్రజెంట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇటువంటి మోర్ వీడియోస్ కావాలంటే ఎటువంటి వీడియోస్ కావాలనేది మీరు కామెంట్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.